దగుల్బాజీ గోండాలైతే గోండాగిరి మాత్రమే చేస్తారు. అంతకు మించిన దుర్మార్గులు బోండాగిరి చేస్తారు. గోండాగిరికి అధికారం మదం తోడైతేనే బోండాగిరి చేయటానికి వీలవుతుందని విజయవాడ నగరవాసులకు బాగా తెలుసు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు బోండా ఉమ్మకి కబ్జా చేయాలనిపిస్తుంది. మా భూముల జోలికి రావద్దు బాబయ్య అని ఎవరైనా ప్రాధేయపడితే వారిని నాలుగు తన్నించాలని కూడా ఆయన అనుకుంటారు. కోట్లు విలువ చేసే భూమిని కష్టపడి కబ్జా చేసుకుంటే ఎవరైనా అడ్డొస్తే ఆయనకు ఒళ్ళు మండుతుంది. అప్పుడు కిరాయి రౌడీలను పంపించి ఏమైనా చేయించాలని అనిపిస్తుంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీమాన్ బోండా ఉమా దుర్మార్గాలు అన్నీ ఇన్నే కావంటారు స్థానికులు. బోండా ఉమా మహేశ్వరరావు ఈ పేరు చెప్పగానే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఆయన చేసిన అక్రమాలు, అన్యాయాలు, అరాచకాలే గుర్తుకొస్తాయి. 2014 ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గం నుంచి బోండా ఉమా ఎమ్మెల్యేగా గెలిచాడు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ చాలా వేగంగా తన అవినీతి సామ్రాజ్యానికి పునాదులు నిర్మించాడు బోండా ఉమా. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా, కాంట్రాక్ట్ దక్కాలన్నా బోండా ఉమా అనుమతి లేకుండా అడుగు ముందుకు కూడా పడని పరిస్థితి గత 5 ఏళ్లలో కొనసాగింది. ముఖ్యంగా బోండా అడ్డకోలు కబ్జాలు, ఆక్రమణలకు యత్నాలు అడ్డు అదుపు లేకుండా సాగాయనే చెప్పొచ్చు. ఎవరైనా తమకు ఎదురు తిరిగితే ఓ 10 మంది రౌడీ మూకలను పంపి వారిని బెదిరించడం బోండా నైజం. ఇలా బోండా ఉమా చేసిన కబ్జా పర్వాల్లో ఓ స్వాతంత్ర్య సమరయోధుడి స్థలం కూడా ఉండటం గమనార్హం. మొఘల్ రాజపురానికి చెందిన కసిరెడ్డి సూర్యనారాయణ స్వాతంత్ర్య సమరయోధులు. స్వాతంత్ర్యోద్యమ సమయంలో 3 ఏళ్లు కర్నూలు జైల్లో శిక్షణ అనుభవించారు సూర్యనారాయణ. 1952లో సూర్యనారాయణకు అప్పటి ప్రభుత్వం సింగనగర్లో 10.16 ఎకరాల భూమిని కేటాయించింది. ఆయనకిద్దరు కుమారులు. వారిలో వెంకటేశ్వరరావుకు వివాహం కాలేదు. రెండో కొడుకు రామకృష్ణకు వివాహమై పిల్లలున్నారు. సూర్యనారాయణ కుటుంబం ఆ 10.16 ఎకరాల్లో తమ ఆర్థిక అవసరాల కోసం 5 ఎకరాలను దఫదఫాలుగా విక్రయించగా 5.16 ఎకరాలు మిగిలింది. సూర్యనారాయణ చిన్న కుమారుడు రామకృష్ణ 1981లో, పెద్ద కుమారుడు వెంకటేశ్వరరావు 2013లో చనిపోయారు. అయితే 2014లో ఎమ్మెల్యేగా సెంట్రల్ నియోజకవర్గంలో గెలిచిన బోండా ఉమా కన్ను ఆ భూమిపై పడింది. 2014 మార్కెట్ లెక్కల ప్రకారం ఆ ప్రాంతంలో ఎకరా స్థలం విలువ 10 కోట్లకు పైమాటే. ఆ లెక్కన స్వాతంత్ర్య సమరయోధులైన సూర్యనారాయణకు చెందిన భూమి విలువ దాదాపు 50 కోట్ల కంటే ఎక్కువే. సూర్యనారాయణ కుమారులు లేకపోవడంతో అధికార పార్టీ ఎమ్మెల్యేగా బోండా రంగంలోకి దిగి రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారుల సహకారంతో తప్పుడు పత్రాలను సృష్టించారు. సూర్యనారాయణ ఇద్దరు కుమారులు వెంకటేశ్వరరావు, రామకృష్ణ తండ్రి ఆస్తిని 1983లో పంపకాలు చేసుకున్నట్లుగా ఒప్పంద పత్రాలను సృష్టించారు. వాస్తవానికి రామకృష్ణ 1981లోనే చనిపోయారు. అనంతరం వెంకటేశ్వరరావు తన వాటా భూమిని 2013లో విజయవాడకు చెందిన అబ్దుల్ మస్తాన్, రామిరెడ్డి కోటేశ్వరరావులకు విక్రయించినట్లుగా మార్చారు. తర్వాత వారిద్దరూ ఆ భూమిని ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు భార్య సుజాతతో పాటు మరో 5గురికి డెవలప్మెంట్ కోసం రాసించినట్లుగా పత్రాలను సృష్టించారు. ఆ మేరకు విజయవాడ గాంధీనగర్, నున్నా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ వెంటనే ఆ భూమి చుట్టూ ప్రహారీ నిర్మించి ఒక షెడ్డు వేసి తన మనుషులను కాపలాగా పెట్టేశారు. తమ భూమికి కంచె వేసిన విషయం తెలుసుకున్న స్వాతంత్ర్య సమరయోధుడు సూర్యనారాయణ మనవడు, రామకృష్ణ కుమారుడు అయిన సురేష్ బాబు అక్కడికి రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కంచె వేసిన తమ భూమి వద్దకు వెళ్లిన సురేష్ పై బోండా ఉమా మనుషులు ఆ భూమి తమదంటూ దౌర్జన్యానికి దిగారు. సురేష్ సింగనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో సిఐడిని ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన సిఐడి భూమి రాసిచ్చిన కోటేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు మోసం బయటపడింది. తనకసలు ఆ భూమి విషయమే తెలీదని, అలాంటప్పుడు రిజిస్ట్రేషన్ ఎలా చేస్తానని ఆయన ప్రశ్నించారు. సంతకాలు చూపించగా గతంలో అప్పు కోసం తాను సంతకాలు చేసిన విషయాన్ని సిఐడికి చెప్పారు. దీంతో సిఐడి వారు బోండా ఉమా భార్య సుజాతతో పాటు బోండా ప్రధాన అనుచరులైన మరో 6గురిపై కేసు నమోదు చేశారు. సిఐడి రంగంలోకి దిగటంతో బోండా భూభాగోతం బట్టబయలైంది. దీంతో కోటేశ్వరరావును బోండా వర్గీయులు బెదిరించారు. తమకు అనుకూలంగా వ్యవహరించకపోతే చంపేస్తామని భయపెట్టారు. బోండా గ్యాంగ్ బెదిరింపులతో కోటేశ్వరరావు పోలీసులతో పాటు కోర్టును ఆశ్రయించాడు. అప్పట్లో బోండా దంపతులతో పాటు మరో 9 మందిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఎక్కడ స్థలం కనబడితే దాన్ని కబ్జా చేయడం కానివ్వండి, మీరందరూ కూడా చూసుకోవచ్చు. టీవీ5 వాళ్ళ సొంత ఛానల్ కదా, బోండా ఉమా వాళ్ళ తెలుగుదేశం సొంత ఛానల్ కదా, దాంట్లోనే అతను భాగవతంతో బయటపడడం జరిగింది. స్వతంత్ర సమరయోధులు అని చెప్పని వాళ్ళ స్థలాలను కబ్జా చేయడానికి కానివ్వండి. అదేవిధంగా ఒక చిన్న పాప, క్యాన్సర్ పాప, ఆ పిల్లకి ఆమెకి ఆ ఇల్లు అమ్మి
ట్రీట్మెంట్ చేద్దామని చెప్పని వాళ్ళు వస్తే ఆ స్థలాన్ని ఆ బిల్డింగ్ని కబ్జా చేయడం కానివ్వండి. బ్రాహ్మిన్స్ ఇక్కడ ఒక పీఠం ఉంది, భువనేశ్వరి పీఠం అని చెప్పని, ఆ పీఠం స్థలాన్ని కబ్జా చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. అంటే ప్రతి ఒక్కటి కూడా, అంటే ఇది చెప్తే ఉదాహరణ చెప్తున్నాను ఇవన్నీ కూడా. అదేవిధంగా రౌడీయిజం, ప్రతి ఒక్కరిని కూడా రౌడీయిజం చేసి బెదిరించి డబ్బులు వసూలు చేయడం కానివ్వండి. చివరికి హాకర్ల దగ్గర కూడా డబ్బులు వసూలు చేస్తారు వీళ్ళు. తోపుడు బళ్ళు ఉంటాయి పాప, వాళ్ళ జీవనోపాధి రోజువారీ వాళ్ళు కష్టపడితే కానీ డబ్బులు వాళ్ళ దగ్గర కూడా రోజుకి ఎంత డబ్బులు వసూలు చేస్తారు. నీచ రాజకీయాలు అనమాట. అసలుకి మనిషికి ఉచ్చ నీచం ఏమీ తెలియదు. అతనికి అధికారం ఉంది కదా అని చెప్పని ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యం చేయడం మనం చూడడం జరిగింది. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పాలనలో బోండా ఉమా లాంటి నాయకులు ప్రజలను దోచుకొని పీడించుకొని తిన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. కాదేది కబ్జా కనర్హం అన్నది బోండా ఉమా ఫిలాసఫీ. దీనిపై ఆయన రీసెర్చ్ చేసి థీసిస్ రూపొందించారు కూడా. అసలు భూములనేవి ఉండేది కండబలం అధికార మదం ఉన్నవాళ్లు కబ్జా చేసుకోవడం కోసమే అంటారాయన. ఈ క్రమంలో బాధితులు ఆక్రోశించినా ఆవేదన వ్యక్తం చేసినా ఆయన పట్టించుకోరు. ఇలాంటి విషయాల్లో సెంటిమెంటు ఉండకూడదంటారాయన. కబ్జా చేయటమే అన్యాయం అయినప్పుడు అన్యాయంలో దయాదాక్షిణ్యాలు పాపభీతులు ఉంటే చెడిపోతామని ఆయన అనుకుంటూ ఉంటారని ఆయన గురించి బాగా తెలిసిన వారు చెబుతారు. ఆయన కన్నుపడ్డంతో విజయవాడలోని భువనేశ్వరి పీఠం భూములు కూడా కొంతకాలం వణికాయి. సత్యనారాయణపురంలో పేద బ్రాహ్మణులు వైశ్యుల కోసం భువనేశ్వరి పీఠానికి చెందిన స్థలంలో శ్రీ సీతారామ కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు. మంచి సెంటర్, చుట్టూ జనావాసాలు కావటంతో ఈ భూమిపై బోండా ఉమా కన్నుపడింది. ఆ ప్రాంతాన్ని ఎలాగైనా ఆక్రమించుకుని అక్కడొక మల్టీలెవెల్ కాంప్లెక్స్ కట్టేయాలని పెద్ద ప్లానే వేశాడు. దీంతో తన ప్లాన్ ప్రకారం భువనేశ్వరి పీఠాన్ని కబ్జా చేసేందుకు వేగంగా పావులు కదిపాడు. అయితే బోండా ఉమా వేసిన ప్లాన్ ను బ్రాహ్మణ సంఘాలు, పీఠాధిపతులు గట్టిగా తిప్పికొట్టారు. భువనేశ్వరి పీఠం స్థలం కొట్టేయటం అంత ఈజీ కాదని గుర్తించిన బోండా ఉమా అధికార బలాన్ని ఉపయోగించి ఈ స్థలాన్ని ఎండోమెంట్ స్థలంగా చూపించేందుకు తీవ్రంగానే ప్రయత్నించాడు. 2001కి ముందు నుంచే ఆ స్థలం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధీనంలో ఉందని, భువనేశ్వరి పీఠానికి ఎలాంటి హక్కులు లేవంటూ కొత్త వాదనను తెరపైకి తెచ్చాడు. అయితే బోండా ఉమా ఎన్ని కుయుక్తులు పన్నినా బ్రాహ్మణ సంఘాలు, రాజకీయ పార్టీలు, ముఖ్యంగా వివిధ పీఠాలకు చెందిన పీఠాధిపతులు, ప్రతినిధులు అడ్డుపట్టారు, ధర్నాలు చేశారు, ఆందోళనకు దిగారు, రిలే నిరాహార దీక్షలు, ఇలా ఓ పెద్ద ఉద్యమమే నడిచింది. ఎలాగైనా ఆ స్థలాన్ని తమ హస్తగతం చేసుకునేందుకు బోండా ఉమా అనేక మందిని అన్యాయంగా అరెస్టులు చేయించాడు, కేసులు పెట్టించాడు, పోలీసులను అడ్డుపెట్టి ఆందోళనను అణచివేయాలని చూశాడు. కానీ పీఠాధిపతులు చేసిన పోరాటానికి చివరికి బోండా ఉమానే వెనక్కి తగ్గాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు వరకు భువనేశ్వరి పీఠం వ్యవహారం వెళ్లినప్పటికీ కింది కోర్టుల్లోనే తేల్చుకోవాలని స్పష్టం చేయడంతో భువనేశ్వరి పీఠానికి న్యాయం జరిగింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీతారామ కళ్యాణ మండపం ఉన్న స్థలంపై పూర్తి అధికారాలు భువనేశ్వరి పీఠానికే ఉన్నాయని తేల్చడంతో పాటు వారికే ఆ స్థలాన్ని అప్పగించింది. ఎంతో మంది తీవ్రమైన పోరాటం చేయటం వల్ల సుమారు 10 కోట్ల రూపాయల స్థలం బోండా ఉమా కబంద హస్తాల్లోకి వెళ్లకుండా అడ్డుపడిందంటున్నారు అప్పట్లో పోరాటంలో పాల్గొన్న బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు. బోండా ఉమా గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ పీఠాన్ని సంబంధించినటువంటి ఆస్తిని, ఈ సీతారామ కళ్యాణ మండపాన్ని ఎండోమెంట్కి సంబంధించి అన్నట్టుగా క్రియేట్ చేసి దాన్ని ఏదో షాపింగ్ కాంప్లెక్స్ లాంటిది ఏదో చేసి ఒక కబ్జాకు గురి చేద్దామనే ఉద్దేశంగా అప్పుడు ఒక ఉద్యమం కూడా నడిచింది. ఈ భువనేశ్వరి పీఠం వాళ్ళు అలాంటి వాళ్ళందరినీ కూడా సాయం ఆడటం, లోకల్ పీపుల్, మేమే కాదు అనేక రకాల మంది పీఠాధిపతులు, అనేక రకాల పార్టీలు అందరూ కూడా ఈ భువనేశ్వరి పీఠానికి మద్దతుగా నిలిచే ఆ రోజున మహా ఉద్యమం నడిచింది. దాంట్లో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అన్యాయం అరెస్టులు కూడా చేసింది, కేసులు కూడా నడుస్తున్నాయి. ఇంకా వాళ్ళు పాపం తిరుగుతున్నారు కోర్టుల చుట్టూ అందరూ. అతను చేయకూడదు ఎరిగింది జగన్మోహన్ రాజు గారని, అది అన్యాక్రాంతం చేద్దామని ట్రై చేశారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. గెలిచింది తొలిసారే అయినప్పటికీ బోండా ఉమా దౌర్జన్యాలకు అన్ని వర్గాల వారు ఇబ్బందులు పడ్డారనే చెప్పాలి. టిట్కో ఇళ్ల కోసం డబ్బు వసూలు చేసి మోసం చేయటం దగ్గర నుంచి రౌడీయిజం చేసి రాజకీయ నాయకులపై దాడి చేయటం వరకు బోండాతో పాటు ఆయన కుటుంబ సభ్యులది ఒకే బాట. కబ్జాలు, దౌర్జన్యాలు చేసి ఎంత ఆర్జించినా ఖర్చులకు సరిపోవు కదా. అందుకే టిట్కో ఇళ్ల నుండి కూడా డబ్బులు పిండేయటానికి స్కిల్ స్కామ్ను మించిన స్కీమ్ ఒకటి పెట్టుకున్నారు బోండా ఉమా.
సొంత ఇంటి కల సాకారం చేసుకోవాలన్న ఆశతో ఉన్న పేదల నుండి కూడా లంచాలు వసూలు చేసి ఇల్లిస్తామని చెప్పి మోసం చేసిన ఘనత బోండా ఉమదే అంటున్నారు పాలకపక్ష నేతలు. ఇలా ఎడాపెడా అక్రమంగా సంపాదించేసి వెనకేసుకున్నారాయన. టీడీపీలో ఉన్నప్పుడు, అందులోనూ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ దోచుకోకపోతే ఎలా అనుకున్నారో ఏమో కానీ బోండా ఉమ మాత్రం తన నియోజకవర్గ పరిధిలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే అక్రమార్జనలో రాణించారని గిట్టన వాళ్ళు అంటారు. టీడీపీ హయాంలో టిట్కో ఇళ్ల పేరుతో చంద్రబాబు అతిపెద్ద స్కామ్ కు తెరతీశారు. బాబు మోసాన్ని గ్రౌండ్ లెవెల్లో టీడీపీ ఎమ్మెల్యేలు కొనసాగించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో చాలా మంది పేదలు 2-3 దశాబ్దాలకు పైగానే అద్దె ఇళ్లలో కాపురాలుంటున్నారు. మోయలేని భారమే అయినప్పటికీ అద్దె ఇంట్లోనే నెట్టుకొస్తున్నారు. అలాంటి వారికి టిట్కో ఇళ్ల పేరుతో బోండా అండ్ గ్యాంగ్ వల విసిరింది. టిట్కో ఇళ్ల పేరుతో నియోజకవర్గ వ్యాప్తంగా ఒక్కొక్కరి దగ్గర 25,000, 50,000, ₹1,00,000 వరకు వసూలు చేసింది. జక్కంపూడిలో కట్టబోయే టిట్కో ఇళ్లలో ప్లాట్లు ఇచ్చేస్తామంటూ నమ్మించారు. అక్కడ కట్టేది 6,000 ఇళ్లైతే సుమారు 13,000 మంది వద్ద డబ్బును వసూలు చేశారు. అయితే ఈ డబ్బులో ఎక్కువ శాతం వీఎంసీకి కట్టే చలాన్లకు బదులు బోండా అనుచరుల జేబుల్లోకే పోయిందని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బాధితులు నున్నా రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ కేసుల దెబ్బకు కొంతమంది సగం డబ్బు చెల్లించి కొన్ని కేసులను రాజీ చేసుకున్నారు. టిట్కో ఇళ్లను బఠానీలు, పప్పు చెక్కల్లాగా అమ్మేసుకుని సొమ్ము చేసుకున్న బోండా ఉమా, అతని అనుచరులు బాగుపడగా ఇళ్లొస్తాయని ఆశలు పెట్టుకున్న పేదల కల మాత్రం అలాగే మిగిలిపోయింది. అప్పట్లో టీడీపీ ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లను ఇప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చే దిశగా పనులు చేయిస్తోంది. దశాబ్దాలుగా ఇళ్ల కోసం ఎదురుచూసిన తమను బోండా ఉమా మోసం చేశాడని మండిపడుతున్నారు డబ్బు కట్టిన బాధితులు. ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో తమ ఇళ్లకు ఓటడగటానికి వచ్చే బోండా ఉమాను నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు జనం. ఆ కేసులు భయపడి కొంతమందికి ఆ 25,000 తీసుకున్న వాళ్ళకి 10,000, 50,000 తీసుకున్న వాళ్ళకి 25,000 చొప్పున కొంతమంది కొద్దిగా ఇచ్చి వాళ్ళ కేసులు మాఫీ చేసుకోవడానికి భయపడిపోయి కంగారు పడి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి రూపాయి తీసుకున్నాడు, పావులను ₹10 ఇచ్చి వాళ్ళని ఎట్టో కేసు పెట్టకుండా వెళ్ళి బతిమలాడుకున్నారు. అలాగా ప్రతి ఒక్కటి టిట్కోయిల్లో పక్కాగా మోసం జరిగింది. 300 చదరపు మీటర్లని, చదరపు అడుగులని, అలాగే 450 చదరపు అడుగులని జనాలను పచ్చి మోసం చేసి అక్కడ ఏ ఇల్లు పూర్తి చేయకుండా ఓన్లీ స్లాబ్లు వేసి అక్కడ ఓన్కే జస్ట్ స్కెల్టిన్ లాగా ఒట్టి ఈ స్కెల్టిన్ అలా స్కెల్టిన్ లాగా ఏర్పాటు చేసి అది మా మీద నెట్టేయటాన్ని చూసి ఆయన చేశాడు. మరి అందుకని మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చినాక అక్కడ ఎవరెవరికి మరి ఆ ఇల్లు అవకాశం లేదో వాళ్ళందరూ కూడా జగనన్న ఇలా స్థలాలు ఇవ్వడం జరిగింది. అలాగే డబ్బులు కట్టిన వాళ్ళకి రిటర్న్ ఇవ్వడం, బ్యాంకు పరంగా అఫీషియల్గా కట్టిన డబ్బుల్ని చలాన్ రూపంలో రిటర్న్ ఇవ్వడం జరిగింది. అలాగే 300 చదరపు అడుగులు కూడా ఆ రోజు ఆయన లోను నెలకు 3,000 కట్టాలన్నాడు, కానీ మేము దాన్ని ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా బఠానీలు, పప్పు చెక్కలు అమ్ముకున్నట్టుగా ఇళ్ళ అప్లికేషన్లను తీసుకెళ్ళి ప్రజలకు అమ్మేయడం జరిగింది. మాకు 25 ఏళ్ల నుంచి ఉంటున్నామండి, 27 సంవత్సరాలు ఇక్కడ ఉండి. అయితే 25,000 కట్టాం. అప్పటి నుంచి ఇల్లు పెట్టుకుంటున్నాం, ఇల్లు ఏమి రాలేదు. మొన్న మాత్రం 25,000 కట్టాం. అంటే టీడీపీ సమయంలో టిట్కో వాళ్ళకి ఎంత వసూలు చేశారు మా దగ్గర? మా దగ్గర 25,000 అండి, 25,000 కట్టాం. 25,000, 50,000, ₹1,00,000 అలా తీసుకున్నారు. అందరి దగ్గర చాలా మంది కట్టారు. మరి ఇప్పుడు వరకు ఆ ఇల్లు గురించి మాత్రం ఏమీ లేదు. వస్తాయి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గెలిస్తే వస్తాయి, లేకపోతే లేదు. ఆయన ప్రభుత్వంలో కట్టారు కదా, మాకు ఇది లేదని అన్నారు. తర్వాత మాత్రం ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత అందరికీ ఇల్లులు అవి ఇస్తున్నారు. ఈ ఇల్లులు మాత్రం ఎవరు ఇవ్వలేదు ఇంతవరకు వచ్చి. అంటే అప్పుడు ఎంత కట్టారు మీరు? ₹25,000 కట్టాం. 25,000 కట్టాము. బ్యాంక్ యాన్యుటీ అయింది మాకు మాత్రం. జనాల దగ్గర ఒకరి దగ్గర 50,000, ఒకరి దగ్గర ₹1,00,000. ఉన్నవాళ్ళు ముందు ఉన్న వాళ్ళందరూ బాగానే కట్టారు. ఉన్న వాళ్ళు అందరి దగ్గర కట్టించుకున్నారు. అందరికీ కొంతమందికి డబ్బులు ఇస్తామని అన్నారు, తిరిగారు, చేశారు. కానీ ఇంకా మేము ఆ ఇల్లు వస్తుందని ఎదురు చూస్తున్నాం. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనే సామెత బోండా ఉమాకు, ఆయన కుమారులకు వర్తిస్తుంది. బోండా దౌర్జన్యాలు, అక్రమాలు, రౌడీయిజానికి అతని కుమారులు కూడా వారసత్వంగా కొనసాగించి పరిస్థితులకు అద్దం పట్టేలా గతంలో పలు ఘటనలు చోటు చేసుకున్నాయి. కార్ రేసులు నిర్వహించడంలో బోండా కుమారుల స్టైలే వేరు. బోండా ఉమా కుమారుడు సిద్ధార్థ గుంటూరులో తన స్నేహితులతో కలిసి నిర్వహించిన కార్ రేస్ ఓ విద్యార్థి ప్రాణాలు పోవటానికి కారణమైంది. కార్ రేస్ వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించినప్పటికీ అధికారంలో ఉండటంతో ఆ విషయాన్ని దాచిపెట్టి బయటపడ్డారు. కేవలం రేసులే కాదు, బెదిరింపుల్లోనూ బోండాకు తగ్గవారు ఆయన కుమారులిద్దరు. ఎన్నికల సమయంలో బోండా ఉమా, ఆయన కుమారుడు సిద్ధార్థ, రవితేజలపై కేసు నమోదైంది.
ఎన్నికల ప్రచారంలో దౌర్జన్యాలకు బెదిరింపులకు పాల్పడిన ఘటనల్లో వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎన్నికల ప్రచారం నిర్వహించిన సిద్ధార్థ, రవితేజలు పారిశ్రామికవేత్త కోగాటి సత్యంపై గతంలో దౌర్జన్యానికి దిగారు. అదే సమయంలో అక్కడకు వెళ్లిన బోండా ఉమన్ అంతు చూస్తా అంటూ సత్యంపై బెదిరింపులకు దిగారు. ఈ ఘటనపై ఫిర్యాదు రావడంతో వారిపై అప్పట్లో అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో తండ్రి కొడుకులపై కేసు నమోదైంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు. బోండా ఉమ వ్యవహారం గత 5 ఏళ్లు వివాదాలమయం. అధికారంలో ఉన్నామనే ఆహంతో అరాచకాలు, రౌడీయిజంతో అడ్డు అదుపు లేకుండా 5 ఏళ్లు బోండా, ఆయన గ్యాంగ్ రెచ్చిపోయారు. తనను ఎమ్మెల్యేగా చేసిన ప్రజలకు బోండా ఏ రోజు మేలు చేసింది లేదు. పైపెచ్చు దొరికిన కాడికి దోచుకోవాలని చూశాడు, దౌర్జన్యాలు చేశాడు, స్థలం కనిపిస్తే కబ్జా చేయాలని చూశాడు. 5 ఏళ్లలో ఇలా ఎన్నో అక్రమాలు చేసిన బోండా ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తూ ఉండటంతో జనాన్ని మాయ చేసేందుకు వైసీపీ ప్రభుత్వంపై బురద చల్లి ప్రజలను ఏమార్చేందుకు ప్రయత్నిస్తూ ఉండటాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. బోండాను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనివ్వమని చెబుతున్నారు వైసీపీ నేతలు.